తెలంగాణపై కమలనాథులు మళ్లీ దృష్టి పెట్టారా? 2028 ఎన్నికలే టార్గెట్గా పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారా? ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. దాంతో తెలంగాణ బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైందా? రాష్ట్రంలో సీనియర్లు జూనియర్లు అంటూ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరి కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంపై హైకమాండ్కు పలువురు ఫిర్యాదులు చేశారు. దాంతో వారందరికీ ట్రీట్మెంట్ తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ కేంద్రంగా బీజేపీ మళ్లీ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజులుగా పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరును తగ్గించేందుకు పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. మొన్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర బీజేపీ ఆఫీస్కు వచ్చారు. రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఆర్ఎస్ఎస్ నేత అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, సంజయ్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీలో పరిస్థితులు, నేతల మధ్య ఆధిపత్య పోరుపై హాట్ చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఆలోపే రాష్ట్ర పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన రాష్ట్ర బీజేపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తుంది. నితిన్ నబీన్ పర్యటనలో కొందరికి ఊస్టింగ్, మరికొందరికి పోస్టింగ్లుంటాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాషాయ పార్టీ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అయినా కమలం పార్టీ జెండా తెలంగాణలో ఎగరాలని ఆ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణ తెలంగాణలో పాగా వేయొచ్చని కమలం పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ను నియమించారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత రామచంద్రరావుకు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించారు. అయితే రాష్ట్ర చీఫ్గా రంగంలోకి దిగిన రామచంద్రరావు పార్టీ నేతలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ నేతలు, కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను కాషాయ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే కమలం పార్టీలోకి జాయిన్ కాక మరికొందరు నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారట. ఆలోపే పార్టీ చీఫ్ కు వ్యతిరేకంగా కొందరు హైకమాండ్ కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా క్రియాశీలకంగా పనిచేయడం లేదన్న చర్చ ఉంది. మరికొందరు నేతలు మాత్రం సొంత పనులకే పరిమితం అవుతున్నారన్న విషయం ఢిల్లీకి చేరినట్లు తెలుస్తుంది. 1-2 మోర్చాలు తప్ప జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్ గుర్తించిందట. అటు ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా కొందరు నేతలు హాజరు కాలేదట. అలాంటి నేతలందరికీ నితిన్ నబీన్ హెచ్చరికలు జారీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ నేతల తీరు వివాదాస్పదమైంది. కొందరు బీజేపీ నేతలు చైర్మన్, వైస్ చైర్మన్ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమాన దూరం పాటించాలని హైకమాండ్ నిర్దేశించినా కొందరు పట్టించుకోలేదు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పార్టీల అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఈ అంశంపైన నబీన్ దృష్టి పెట్టనున్నారని తెలిసింది. మరోవైపు పార్టీలో కొందరు నేతలు పార్టీ లైన్ దాటి అది చేస్తున్నారనే చర్చ ఉందట. అలాంటి వారిని ఒకే దారిలోకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లోనూ భవిష్యత్ వ్యూహాలకు తగినట్లుగానే తెలంగాణలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్ మోడల్ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకున్న అధిష్టానం పెద్దలు ఆ దిశగా నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో సత్తా చాటితే వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తుందట. అందుకే జాతీయ నేతలంతా తెలంగాణకి క్యూ కట్టారని చెప్తున్నారు. అయితే కేంద్ర పెద్దల మాట వినని నేతలపై ఈసారి మాత్రం గట్టిగానే చర్యలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.